జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మ విశాలాక్షి, నిజంగానా? వీళ్ళని తీసుకొచ్చిందే అందుకు. అలాంటప్పుడు కాన్పెందుకు అవ్వదు? ఇది మరీ బాగుంది. కొత్తిమీర పచ్చడి తిని చాలా రోజులైందని తీసుకొస్తే దీనివల్ల ఆస్పత్రి ఖర్చు లేకుండా కాన్పైపోతుందని బానే చెప్తున్నావే నువ్వు. కరివేపాకు తీసుకొస్తే ఏమవుతుందో అది కూడా చెప్పేసేయ్. పోపెడతారేమో. వెటకారంగా నవ్వొద్దన్నయ్య. ఉమ్మనీరు తగ్గినప్పుడు, బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు అనుకున్న తేదీ కన్నా ముందే డెలివరీ చేయడం అవసరం. ఇప్పుడు సుమన కాన్పైతే తన బిడ్డను చూసుకుని ముద్దాడుతుందే తప్ప మీతో గొడవ పడదు కదా విశాల్. అయినా సరే వద్దు. విశాలాక్షి చెప్పింది కదత్తయ్య. నాకు తెలుసక్క నీ ఉద్దేశం ఏంటో. ఈ రోజు కాన్పైతే సాయంత్రానికే నువ్వు సగం ఆస్తి ఇవ్వాల్సి వస్తుందనేగా. నోర్మోయ్, ఎప్పుడు చూసినా ఆస్తి, డబ్బు, ఇవి తప్ప వేరే ధ్యాస ఉండదా నీకు? అది సరే విక్కీ, పంచమి తిథి నాడు బిడ్డని కంటానని చెప్తూ వచ్చిన సుమ్మి ఇప్పుడెందుకు బెట్టు చేస్తోంది? నిజమే కదమ్మా, నువ్వే చెప్పి నువ్వే మనసు మలుచుకుంటా ఎలాగా? వాసన చూస్తే గర్భిణీ స్త్రీలకు మంచిది అంటారు కానీ వెంటనే కాన్పవుతుందని పెళ్లి వయసు కూడా రాని ఈ పిల్ల చెప్తే నమ్ముతారా? పెద్ద మాత, అమ్మ సృష్టికర్త, అది గ్రహించక నోరు పారేసుకోకండి. పెళ్ళయిందా, పిల్లలున్నారా అని అడగడం అమాయకత్వం. అందరూ తన బిడ్డలే అయినప్పుడు మిగిలినది అనాలోచితం. ఏ విశాలాక్షి, ఆ కొత్తిమీర కట్టిటివు. వద్దన్నాను కదా. ఈ కాన్పు చేయడానికి అమ్మ వస్తున్నారని చెప్పాను కదా. ఎందుకు తొందర? గరుడ పంచమి రోజే నాకు కాన్పవుతుందని తెలుసుకున్నాను. కానీ నువ్వు అడ్డుపడితే నాకు నచ్చదు. ఈ రోజే డెలివరీ అయితే ఆస్తి ఇవ్వాల్సి వస్తుందన్నా మా అక్క దిగులు పడ్డం కూడా నాకు నచ్చట్లేదు. అరే ఏదైతే అదైంది. కొత్తిమీరే కదా నువ్వు వాసన చూసేది. చూసేయి మరదలా. ఇటివో. వద్దు సుమన. ఏయ్, నీకే చెప్తుంది. చిట్టి మాత, అమ్మతో మర్యాద. నోరు మూసుకొని పక్కకు వెళ్ళు. అంబా శివశంబ. ఎద్దులయ్యా, ఆవేశపడకు. అమ్మ ఆదేశించలేదు. అందులకే భరిస్తున్నాను. ఏయ్, ఇస్తావా ఇవ్వా? వద్దని చెప్తే వినవా చెల్లి? నేను వినను. నేను కనను అని చెప్పాల్సిందే. అమ్మా విశాలాక్షి, నువ్వు మంచిగా చెప్పిండొచ్చు, కానీ మూర్ఖులు వినరమ్మా. ఇచ్చేసేయ్, పోయేది కొత్తిమీర కట్టాగా. కట్టయితే పర్లేదు, పొట్టే పోతే, మళ్ళీ మృత శిశువు పుడితే? అంటే ఏంటి? ఈసారి కూడా ప్రాణం లేని బిడ్డని కంటాననా? ఇప్పుడే బిడ్డని కని నువ్వన్న మాటలు పచ్చి అబద్ధాలని నిరూపించి బుద్ధి చెప్తాను. వద్దు సుమనా. వద్దు చెల్లి, నా మాట విను. అరే సుమన, వద్దు సుమన. అరే అరే సుమ్మి. సుమనమ్మా, వద్దు సుమనమ్మా. సుమనా, వద్దు సుమనా. రైట్, లాక్కోరా. అవసరం లేదు నాన్న. తను ఎంత గాఢంగా గాలి పీల్చుకున్నా సరే వాసన రాదు. ఎందుకు రాదు? మా అమ్మతో అంత పరుషంగా మాట్లాడినందుకు నాసికం పనిచేయటం మానేసింది మాత.
శ్వాస తీసుకోవడానికి మాత్రమే ముక్కుకి 2 రంధ్రాలుంటాయి అంతే. సుమనకి వాసన తెలీదు. అరే, కొత్తిమీర వాసన నా దాకా వస్తుంది. పీలుస్తున్న సుమనకు రాదా? రావట్లేదు బావగారు. మాకు వాసన తెలుస్తోంది, నీకు తెలియకపోవడం ఏంటే సుమ్మి? హే సుమన, నీ ముక్కులో నుంచి రక్తం వస్తుంది. రక్తం రక్తం. సుమన, అయ్యో సుమ్మి, చెల్లి సుమ్మి, సుమన లే. చెల్లి సుమన, సుమన, సుమన ఏమైంది? సుమన, చెల్లి. హే సుమన, రక్తం ఎందుకు వచ్చింది? గాఢంగా శ్వాస పీల్చడంతో ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగింది నాన్న. లోపల ఉండే బిడ్డ ఉక్కిరి బిక్కిరి అయింది. లక్ష్మి, ఇప్పుడు నా చెల్లెలు ప్రాణానికి ప్రమాదం ఏం లేదు కదా? ఏం కాదమ్మా, గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టండి. ఈశ్వర నామాలు పలుకుతూ నుదుట మీద విభూతి రేఖలు రాయండి. రూమ్ లో తీసుకుపోదాం, రండి రండి. పదండి, త్వరగా రండి. రండి అన్నయ్య, పదండి. త్వరగా రండి. సుమన కాన్పుతో తనకు ఆనందం, నీకు కలవరం మొదలవుతుంది. జాగ్రత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.